యేసు ప్రభు యొక్క లేఖనం సెలవిస్తా ఉన్నది. యేసుక్రీస్తు ప్రపంచ మానవులందరి కోసము ఈ లోకానికి వచ్చి అందరి నిమిత్తమై ప్రాణత్యాగం చేసినాడు. యేసు ప్రభు జన్మించినప్పుడు గొల్లలు జ్ఞానులు వచ్చి ఆయనను ఆరాధించునని లేఖనం సెలవిస్తా ఉన్నది. ఈ కొండగడప గ్రామ ప్రజలకు గొప్ప సువార్తమానం ఏందంటే, ప్రపంచ మానవులందరి నిమిత్తమై యేసుక్రీస్తు ప్రాణత్యాగం చేసినాడు, రక్తాన్ని కార్చినాడు. రక్త ప్రోక్షణ లేకుండా పాప క్షమాపణ జరగదని లేఖనం సెలవిస్తా ఉంది. రక్త ప్రోక్షణ మనిషికి ఎందుకు అవసరం వచ్చిందంటే, మానవుడు తన బలహీనతలో పాపములో పడి మరణిస్తున్నాడని, మరణించి నిత్య నరకానికి వెళ్తున్నాడని యేసు ప్రభు మనందరి నిమిత్తాన్ని పాపము నిమిత్తమై రక్తాన్ని కార్చి మనందరి కోసమై ప్రాణత్యాగం చేసినాడు. యేసు ప్రభు మనకు ఒక అవకాశాన్ని ఇస్తా ఉన్నాడు. ఎవరిని నమ్మినా మరణము తప్పదు. ఈ లోకములో ఎవరిని నమ్మినా ఈ లోకములో మనం ఎల్లకాలం ఈ లోకములో ఉన్నాము. కానీ ఆత్మ విషయములో మరణము తప్పించుటకై యేసుక్రీస్తు లోకానికి దిగి వచ్చినాడు, రక్తాన్ని కార్చినాడు, ప్రాణత్యాగం చేసినాడు. ఈ లోకాన్ని సంపాదించుకున్న రీతిగా నీవు భూమి మీద ఉన్నప్పుడే నీ జీవితం గురించి ఆలోచించి మారు మనసు పొంది రక్షణ పొందమని లేఖనం సెలవిస్తా ఉన్నది. నమ్ముకుంటే నీ ఆత్మ రక్షించబడుతుంది, భౌతికంగా కూడా నేను స్వస్థపరుస్తా ఉన్నాడు దేవుడు. కాబట్టి అనేకుల కొరకై చిందించబడుతున్న నా నిబంధన రక్తము అని దేవుని లేఖనం సెలవిస్తా ఉంది. కాబట్టి అనేకుల కొరకు యేసుక్రీస్తు కలవరిలో రక్తాన్ని కార్చి ప్రాణత్యాగం చేసినాడు. ఎందుకు ప్రకటించవలసిన అవసరం ఉన్నదంటే, ప్రతి మానవునికి రక్షణ అవసరమై ఉన్నది, ఆత్మరక్షణ అవసరమై ఉన్నది.